వందే మాతరం. నేను మీ జర్నలిస్ట్ నమత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. నేను ముందుగా ఒక వీడియో చూపిస్తా, చూడండి. చూశారు కదా, పాత బస్తీలోని చార్మినార్ ప్రాంతంలో ఆదివారం భారీ ఉద్రిక్తత చోటు చేసుకుంది. చార్మినార్లో ఆక్రమణలను తొలగించేందుకు జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఈ సమయంలోనే ఎంఐఎం కార్పొరేటర్ మహమ్మద్ గౌస్ కుమారుడు మహమ్మద్ సాహిల్ అక్కడికి చేరుకొని ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించాడు. అంతేకాకుండా అధికారులతో, పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి కూడా దిగాడు. అయితే పోలీసులను తోసేస్తూ ఘర్షణ కూడా చేశాడు. అంతేకాకుండా విధుల్లో ఉన్న ప్రభుత్వ అధికారుల్ని బెదిరించాడు కూడా. శాంతి భద్రతలకు, విధులకు విఘాతం కలిగించేలా మహమ్మద్ సాహిల్ ప్రవర్తించడానికి కూడా పోలీసులు ప్రకటించారు. దీంతో మహమ్మద్ సాహిల్ పై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. కరెంట్ బిల్లుల కోసం పాత బస్తీకి పోవాలంటే భయపడాలి, ఇంటి పనుల కోసం పాత బస్తీకి పోవాలంటే భయపడాలి, అక్రమంగా కట్టిన కట్టడాల కోసం పాత బస్తీకి పోవాలంటే భయపడాలి. ఆఖరికి ఒకరికి ముగ్గురు హెల్మెట్లు లేకుండా డ్రైవ్ చేస్తూ సౌండ్లు చేస్తున్నా వాళ్ళని అరెస్ట్ చేయాలన్నా భయపడాలి. ఏడున్నాం? తెలంగాణలో ఉన్నామా, లేకపోతే రజాకార్ల పాలనలో ఉన్నామా? వీళ్ళు చేసే ప్రతి తప్పులను దౌర్జన్యంతో ఎంతకాలం కప్పిపుచ్చుకుంటారు? అంటే ఆ ప్రాంతంలో అధికారంలో ఉన్నది వీళ్ళనే కదా. ఈ అహం పోవాలంటే వాళ్ళని అధికారం నుంచి దించాలి. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ రోజు చెప్తున్నాను, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఈ మంత్ శాలరీస్ విషయంలో కానివ్వండి, రెంట్ పేమెంట్ కానివ్వండి, కరెంట్ బిల్ కానివ్వండి, చాలా ఇబ్బందిగా ఉంది. మీరే మమ్మల్ని ఆదుకోవాలి. ఆర్థికంగా సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాం. సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.